ఈరోజు మనం చరిత్రలోని ఒక చాలా ఆసక్తికరమైన వ్యక్తి గురించి లోతుగా మాట్లాడుకుందాం. షహాజీ రాజే. అవును. షహాజీ రాజే అనగానే అందరికీ గుర్తొచ్చేదేంటి? ఆయనొక సర్దార్ అంతే. నిజాం షాహీ, ఆదిల్ షాహీ దగ్గర పనిచేసిన ఒక శక్తివంతమైన సర్దార్. సరిగ్గా అదే. కాని మన దగ్గరున్న ఆధారాలు చూస్తే ఆ సర్దార్ అనే పదం ఆయన స్థాయికి చాలా చిన్నదిగా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఆయన జీవన శైలి, ఆయన దర్బారు, ఆ వైభవమంతా చూస్తే ఆయన ఒక స్వతంత్ర రాజుకి ఏమాత్రం తక్కువ కాదు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు చూస్తే ఆయన జీవితాంతం ముస్లిం పాలకుల కింద పనిచేశారు. అవును. మరోవైపు తన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను గట్టిగా పాటించారు. అంటే ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? అదే ఆయనలోని గొప్పతనం. తన వృత్తిని అంటే ఉద్యోగాన్ని చేస్తూనే తన ధర్మనిష్టను ఎప్పుడూ వదులుకోలేదు. అంతేకాదు, దక్షిణాదిన హిందూ మతాన్ని నిలబెట్టడానికి చాలా ప్రయత్నించాడు. ఈ విషయం ఆయన జీవనశైలిలో కనిపిస్తుందంటారా? ముఖ్యంగా ఆ బెంగళూరు దర్బార్ గురించి చెబుతారు కదా. ఓహో, స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన అధీనంలో ఉన్న జాగీరు ఎంత పెద్దదో తెలుసా? దాదాపుగా నేటి బెంగళూరు నుండి కన్యాకుమారి వరకు. అబ్బా, అంత పెద్ద ప్రాంతమా? మరి దర్బారు బెంగళూరులో ఉండేదా? అవును, బెంగళూరులోనే. ఇక ఆయన దినచర్య గురించి వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అది ఒక సర్దార్ది కాదు, చక్రవర్తిది. ఉదాహరణకు ఎలా మొదలయ్యేది ఆయన రోజు? ప్రతి ఉదయం గాయకులు మంగళాచరణ శ్లోకాలు పాడుతూ ఆయన్ని నిద్రలేపేవారట. అలాగా. అంటే అలారం బదులు శ్లోకాలన్నమాట. చాలా బావుంది. మేల్కొన్న తర్వాత నిద్రలేచిన వెంటనే ఒక బంగారు పళ్ళెంలో నెయ్యి ఉంచి అందులో తన ముఖం చూసుకునేవారు. ఆ తర్వాతే వేద పండితులు మంత్రాలు చదివేవారు. నిజంగానా? ఇవన్నీ ఒక సామాన్య సర్దార్ చేసే పనులు కాదే. ఇవి రాజుల లాంఛనాలు గదా. నిజమే. ఇక్కడితో అయిపోలేదు. ఆయన దర్బార్లోకి ప్రవేశించే తీరు ఇంకా అద్భుతంగా ఉంటుంది. చెప్పండి, వింటున్నాను. ఆయన దర్బార్లోకి అడుగుపెట్టే ముందు విష్ణువు మొదటి 4 అవతారాలు అంటే మత్స్య, కూర్మ, వరాహ, వామన. అవును, ఆ 4 రూపాలను ఆయనకు చూపేవారట. ఆయన ప్రవేశాన్ని సూచిస్తూ శంఖమూదేవారు. శంఖధ్వన. ఇంకా ఉంది. ఏనుగులు ఆయన ముందు మోకరిల్లి సలాం చేసేవి. ఒక్కసారి ఊహించుకోండి ఆ దృశ్యం. నమ్మశక్యంగా లేదు. అంటే ఒక సుల్తాన్ కింద పనిచేసే సర్దార్కు ఇంత వైభవమా? ఈ విషయాలన్నీ ఆదిల్షాకు తెలియవా? తెలిసే ఉంటాయి. తెలియకుండెలా ఉంటాయి? కాని షహాజీని ఆపేంత ధైర్యంగాని, బహుశా ఆ శక్తిగాని ఆదిల్షాకు లేదు. అంటే ఆదిల్షాకు ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసు, అందుకే చూసి చూడనట్టు వదిలేశాడా? వదిలేటం కాదు, ఆపలేకపోయాడు. పేరుకు మాత్రమే షహాజీ ఆదిల్షా సర్దార్. వాస్తవానికి ఆయన తన రాజ్యంలో పూర్తి స్వతంత్రుడు. అందుకే తన మత, సాంస్కృతిక గుర్తింపును ఇంత ధైర్యంగా, వైభవంగా ప్రదర్శించగలిగారు. అంటే మనం చూస్తున్న ఆధారాల ప్రకారం అధికారిక హోదా వేరు, ఆయన అసలు స్థుతి పూర్తిగా వేరు అన్నమాట. అవును, ఆయన చేతల్లో, జీవనశైలిలో, అధికారంలో ఒక పూర్తి స్థాయి మహారాజు. ఇదంతా విన్నతరా నాలో ఒక ప్రశ్న మెదులుతోంది. ఒక వ్యక్తి అధికారం, జీవన విధానం అన్నీ రాజులా ఉన్నప్పుడు అతడి అధికారిక హోదా అయిన సర్దార్ అనే పదం అతని అసలు స్థాయిని చెప్పగలదా? మంచి ప్రశ్న. బహుశా ఆ రోజుల్లో అధికారమనేది బిరుదుల్లో కాదేమో. అవును, వ్యక్తిగత శక్తి సామర్థ్యాలు, ఆచరణలోనే అసలైన అధికారం దాగి ఉండేదేమో కదా.